వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 62 సెంటర్లను మనము స్టార్ట్ చేసుకుంటా ఉన్నాము. దాంట్లో అంటే ఫ్యాక్ట్ సొసైటీకి 480 దాకా ఉన్నాయి. తర్వాత కొన్ని ఐకేపీ వాళ్ళకు ఉన్నాయి, కొన్ని ఐడిసిఎంఎస్ వాళ్ళకు ఉన్నాయి, కొన్ని మిస్మో వాళ్ళకు ఉన్నాయి. అన్ని కలిసి ఇప్పుడు ఏంటంటే ఇది ఒక చరిత్ర. ఇంతకుముందు మనము 500 ఎప్పుడు దాటలే. మొన్న వర్షాకాలంలో మనం 600 పైన పెట్టుకున్నాం. ఇప్పుడు అంతే స్థాయిలో ఇప్పుడు కూడా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా కోసిన పంట మాయిశ్చర్ రాగానే వెంటనే కొని మరి లోడింగ్ చేసి మరి అక్కడ అన్లోడింగ్ కూడా చేసి మరి వెంటనే ట్రక్ షీట్ కూడా ఇచ్చేసి మరి మొత్తం గింజ కొని మొన్న జరిగినట్టు వారం 10 రోజుల్లోనే మళ్ళీ రైతులకు పైసలు పెట్టుకున్నాము. అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. దీంట్లో దొడ్డు వడ్లకు సపరేట్ గా కౌంటర్స్ పెట్టాం. 167 కౌంటర్స్. తర్వాత సన్న వడ్లకు కొంచెం ఎక్కువ ఉన్నాయి సెంటర్స్. అది ఒకసారి పోనీయండి, రేపు కలుస్తాం మళ్ళా. సో తప్పకుండా ఇప్పుడు అంటే మన ఒక కాన్స్టిట్యున్సీ మన జిల్లానే కాకుండా తెలంగాణలో మొత్తం ఎక్కడ రైతులకు ఏం డ్యామేజ్ అయినా కానీ ఇదంతా కూడా ఒక సర్వే రిపోర్ట్ తెచ్చుకొని మేము మొన్ననే రాత్రే కలెక్టర్ గారితో మాట్లాడి జేడీ గారితో మాట్లాడి మరి డిపార్ట్మెంట్ గారు కూడా పాపం వాళ్ళు నిన్న దినమంతా తిరిగి ఇంకా చేస్తా ఉన్నారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి. సో పంట ప్రాథమిక అంచనాలు వస్తూ ఉన్నాయి. వచ్చిన తర్వాత తప్పకుండా ప్రభుత్వం పోయిన కాలంలో పోయిన కాలంలో మనకు పంట పరిస్థితి జరిగితే 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఈసారి కూడా 10,000 కాకుండా ఇంకా ఎక్కువ ఇవ్వమని కోరుతాం. తప్పకుండా రైతులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గన్ని బ్యాగ్స్ అయినాయి పోయినాయి, మరి హమాలీలు వచ్చిండు, కొనుగోలు కాంటాలు వింటలు అన్ని కూడా వచ్చినాయి. అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు లారీలు, ట్రాన్స్పోర్టింగ్ ఏజెన్సీ, రైస్ మిల్ ఏజెన్సీస్ ఎవరైతే రిక్రూట్మెంట్ కు తీసుకుంటారో అవన్నీ కూడా గోడౌన్స్ మాత్రం అన్ని కూడా సఫిషియెంట్ గా పెట్టుకోవడం జరిగింది. మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే మన జిల్లాలో హైయెస్ట్ లాస్ట్ టైం ప్రొక్యూర్మెంట్ కూడా రాష్ట్రంలో మన జిల్లాలో హైయెస్ట్ ఉండే. ఈ తెలంగాణ మొత్తం కూడా ఏదో ఒక చరిత్ర ఉంది. అది ఒక 1,55,00,000 మెట్రిక్ టన్నుల మనం పంట ఒక్కొక్క కాలంలోని వరి పంట పండడం అన్నది భారతదేశ చరిత్రలోనే తెలంగాణ చరిత్రలో ఫస్ట్. ఇప్పుడు కూడా ఏమైందంటే ఇప్పుడు గతంలో ఇంతకుముందు వ్యవసాయంలో చూసినప్పుడు 38 లక్షల ఎకరాలు మాత్రమే వరి పంట ఉండింది. ఇప్పుడు మనము మరి నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం వల్ల, మరి అదేవిధంగా ఎరువులు నాణ్యమైన ఇవ్వడం వల్ల, మరి విత్తనాలు కూడా నాణ్యమైన ఇచ్చి మరి మార్కెట్ గ్యారెంటీ ఇవ్వడం వల్ల ఇలా మరి సన్న వడ్లకు కూడా మనం 500 బోనస్ ఇచ్చినాం. కాబట్టి మొన్న 1,200 కోట్లు పెట్టి రైతులు ఇవాళ ఉత్సాహంగా వరి పండిస్తా ఉన్నారు. ఇవాళ 38 లక్షల నుండి 55 లక్షలకు ఈ రెండో పంట కూడా 55 లక్షల విస్తీర్ణం రావడం వల్ల అత్యధిక దిగుబడి రాబోతా ఉన్నది. అది కూడా మరి ఇక అక్కడక్కడ కొంచెము పొలాలు ఎండిపోతున్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ ప్రతిపక్షాలు బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా పెంచుకుంటాం. ఇక్కడ ఇబ్బంది అయింది రైతులకు అని అంటే పెంచుకుంటాం. అంటే ఈల్డ్కు సరిపోయేంత ఉంది. సో కాబట్టి అయితే ఇప్పుడు పంటలు ఎండిపోయే దానికి కారణము ఈ టీఆర్ఎస్ గవర్నమెంటే. వాళ్ళు ఏమన్నారు, మేము 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఇవాళ ఒక్క ప్రాజెక్టుని కట్టిన 10 ఏళ్ళు. ఎందుకు ఎండిపోతున్నాయి? కరెంటు లేక కాదు, గ్రౌండ్ వాటర్ లేక. గ్రౌండ్ వాటర్ ఎందుకు పోతుండ్రు ప్రజలు? ప్రాజెక్టులు కట్టక కెనాల్స్ రాకనే కదా. మరి వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించి ఒక కట్టిన కాళేశ్వరం అది కూలేశ్వరం అయిపోయింది, కూలిపోయింది. ఇవాళ అదే ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు లేకుండా కూడా ఇంత రికార్డు స్థాయిలో పంట పండిస్తున్నటువంటి రైతులను మరి ప్రభుత్వం యొక్క ప్రోత్సాహకాలు అన్ని చూస్తూ ఉంటే తెలంగాణలో ధాన్యాగారం బండాగారం లాగా ఉంది. మరి రైతులకు పంటలు ఎండిపోవడానికి కారణం గతంలో ఉన్నటువంటి పాలకులే. ఇవాళ వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు. భూగర్భ జలాలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. పాపం రైతులు కష్టపడి పంట పండించుకున్న ఆలోచనతో పంటలు వేసుకున్నారు. వాళ్ళకి నాణ్యమైన కరెంట్ ఇచ్చినాము. సో కాబట్టి అంటే ఈ ప్రాజెక్ట్ కట్టి ఉంటే ఇదంతా కాకపోయేది కాదు కదా. ఇవాళ అవినీతికి పాల్పడి మొత్తం ఇప్పుడు మనకు రావాల్సిన నీళ్లు ప్రాణిత వచ్చేవాళ్ళ 21 ప్యాకేజ్ కట్టక 10 ఏళ్ల నుండి దాన్ని పెండింగ్ పెట్టి పైపులు వేస్తామని రీమోడలింగ్ అని అదని ఇదని చెప్పి 700 కోట్లు ఖర్చు పెట్టి రైతుకు 10 ఏళ్ల నుండి ఒక గుంట చుక్క నీళ్ళు లేకుండా రైతులు నష్టపరిచినటువంటి వాళ్ళకి ఏమాత్రము ఒక ఏమంటారు మోరల్ రైట్ లేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 100% రైతుల పక్షాన పనిచేసేటువంటి పార్టీ. ఇవాళ కరెంటు విద్యుత్ రైతులకు ఉచితంగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ 2004 నుండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి నుండి ఫస్ట్ సంతకం రైతులకు అప్పటి నుండి వీళ్ళు అందరం ఇస్తా ఉన్నాం. ఇవాళ రైతులకు డోర్ స్టెప్ పోయి మనం కొనుగోలు కేంద్రాలు పెట్టి వాళ్లకు మొత్తం కూడా
మరి రాళ్ల వానతో కూడినటువంటి గాలి దుమానం ఇదంతా జరగడం వల్ల మన నియోజకవర్గంలో ముఖ్యంగా ఇప్పుడు చీమన్పల్లి గ్రామంలో, తర్వాత మైలారము, చిన్నబాలకోటు, కుండూరు, శ్రీకొండ మండలం, అదే దర్పల్లి మండలంలో ఉన్నాజ్పేట, వాడి, మరి సీతాయిపేట, అదేవిధంగా మద్దులతాండ, ఈ 4 గ్రామాలలో మొత్తం కలిసి దగ్గర కొంచెం బోధనలో కూడా కొన్ని ఏరియాలో సాలూరు గ్రామంలో కూడా కొంచెం డ్యామేజ్ అయింది. అయితే ఈ పంటలను పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. పంటలను పరిశీలించాము. అక్కడ కొండూరు కూడా వెళ్తా ఉన్నాం. వాడి ఉన్నాజ్పేటలో పరిశీలించినాం. తర్వాత ఇప్పుడు చీమన్పల్లికి రావడం జరిగింది. ఇక్కడ చీమన్పల్లిలో అంటే ఒక గ్రామంలోనే దగ్గర 62 ఎకరాలు ఇప్పుడైతే ప్రాథమిక అంచనా ప్రకారం మనకు డ్యామేజ్ అయింది. చీమన్పల్లి గ్రామంలో మొత్తం కలిసి 803 అంటే 33% కంటే ఎక్కువ డ్యామేజ్ అయింది ఒక కేటగిరీ పెట్టి, 33% కంటే తక్కువ డ్యామేజ్ అయింది ఇంకో కేటగిరీ, 33% కంటే తక్కువ డ్యామేజ్ అయినది మొత్తం కలిసి 150 ఎకరాలు. 33% కంటే ఎక్కువ అంటే ఆల్మోస్ట్ అది అబౌవ్ 50% అంటే అది టోటల్ గా లాస్ అయినట్టే. అది 880 ఎకరాల దాకా ఉంది. 900 మంది రైతులు ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళను ఇక్కడ రావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పంటలను పరిశీలించి, ఎందుకంటే పాపం 6 కాలం కష్టపడి 4 నెలల నుండి దుక్కి దున్ని అన్ని కూడా మరి పంట పండించి ఫర్టిలైజర్ వేసి అన్ని వేసి వాళ్ళ చేతికి వచ్చిన పంట అమ్ముకోవడానికి వచ్చినటువంటి పంట వర్షాలతో నష్టపోవడం అన్నది రైతులకు చాలా తీవ్రని నష్టం. వాళ్ళను పరామర్శించి మరి వాళ్ళ పంటలను పరిశీలించి వాళ్ళకు భరోసా ఇద్దామనే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. నేను నిన్ననే అగ్రికల్చర్ మంత్రి గారితో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కాన్ఫరెన్స్కి వెళ్తా ఉన్నాను, రైతులతో నేను మాట్లాడుతానంటే ఆయన చెప్పాడు తప్పకుండా నువ్వు భరోసా ఇచ్చిరా, తప్పకుండా వాళ్ళు ఆదుకున్నామని చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.